చెప్పడానికి శంకర్ మూవీలోనే లేదు. అది శంకర్ అన్నయ్య మూవీ అయితే ఆల్రెడీ లోపలైతే షో అయితే అవుతుంది. గట్టి గట్టిగా సౌండ్లు వస్తున్నాయి. మన స్క్రీన్ అయితే 6. హాయ్ మామ అందరికీ. మనమైతే గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చామో తెలుసు కదా, గచ్చిబౌలి ఏఎంబి థియేటర్కి అయితే వచ్చేసాము అనమాట. రాజేష్ అన్న వస్తున్నారు. టైం అయితే ఇప్పుడు 8:30 అయింది. మనకి 9:20కి స్క్రీన్ అయితేని చలి అయితే బేబచ్చంగా ఉందన్నమాట. బయట బైక్ వేసుకుని వచ్చాను. కింద పార్కింగ్ చేసేసి ఏఎంబి థియేటర్లోకి అయితే వచ్చింది. చూడండి మొత్తం చుట్టూరు అయితే చూశారు కదా ఎట్లా ఉందో. లోపలికి అయితే వచ్చేసాను అనమాట. రాజేష్ అన్న వచ్చేసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. లోపలికి వెళ్ళిపోతాం. గేమ్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం. మరి రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే బాగుందని విన్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అయితేని. కానీ లోపలికి వెళ్ళిపోతాం. మనకు వచ్చేసి 9:20కి అనమాట షో అయితేని. చూద్దాం. థియేటర్లో ఉన్నాం. రాజేష్ అన్న రాగానే స్క్రీన్ 6లోకి అయితే దూరిపోదాం. చూసారు కదా లోపలికి ఎంట్రీ ఎలా ఉందో ఇటు సైడ్ నుంచి. థియేటర్ మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ కూర్చునే సిట్టింగ్ అయితే చూశారు కదా మామ, ఎలా ఉందో, ఎలా డిజైన్ ఉందో. సిట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. భలే ఉంది. చూశారు కదా. రాజేష్ అన్న వచ్చేదాకా ఇంకా వెయిటింగ్ ఏముంది. ఇక్కడ మళ్ళీ ఫుడ్ ఒకటి మామ చాలా రేట్ ఉంటుంది అనమాట. కాఫీ తాగాలన్నా కూడా అసలు అమ్మాలి. అట్లా ఉంటుంది ఫుడ్ రేట్ అయితే ఇక్కడ ఏఎంబిలో. చాలా గట్టిగా ఉంటుంది ఫుడ్ రేట్. కానీ ఒక కాఫీ తాగాలన్నా అమ్మో రేట్లు గట్టిగానే ఉంటాయి. సమోసా కూడా 150-200 మామ. ఇంకా షో టైం అయితే అవ్వలేదన్నమాట. 9:20కి 9 అయింది. థియేటర్ అయితే ఇది చూసారు కదా సిట్టింగ్ ఎలా ఉందో. ఇలా ఉన్నది థియేటర్ లోపలైతే. రాజేష్ అని రావడానికి అయితే టైం పడుతుంది అన్నారు. లోపలికి వెళ్ళిపోమాట అంటే లోపలికైతే వచ్చేసాను అనమాట. లోపలైతే థియేటర్ చూసారు కదా మొత్తం ఇంకా ఖాళీగానే ఉంది. అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నాడు. స్క్రీన్ 6 అనమాట ఇది. మొత్తం కొంచెం ట్రాఫిక్ గట్టిగానే ఉందన్నమాట. దానికోసం లేట్ అయ్యేటట్టు ఉంది. మ్యాట్ వెళ్ళిపో నువ్వు అయితే అన్నారు. లోపలికి వచ్చి కూర్చున్నా. ప్రజెంట్ సిట్టింగ్ అయితే ఇది. అడ్వర్టైజ్మెంట్లో వేస్తున్నాడు. ఇంటర్వెల్ అయితే అయింది. చూసారు కదా 2 ప్లేట్లు సమోసా, అదో క్యాప్చికమా ఏదో అంటున్నారు. అది ఏదో కాఫీ అది రెడీ చేస్తున్నాడు రాజేష్ అన్న. అడుగుదాం ఎలా ఉందో ఇంటర్వెల్. రాజేష్ అన్న అయితే కాఫీని రెడీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారన్నా? ఏదో పేరు చెప్తున్నారు. అది రాజేష్ అన్న అయితే లేట్ అవ్వలేదు. కార్ అయితే స్పీడ్గా కొట్టుకుని వచ్చేసారు. ఇంటర్వెల్ దాకా ఎలా ఉందన్న? ఓకే ఓకేగా అయితే ఉందంట. అది యాక్టింగ్ అయితే అవునవును చాలా బాగా చేశారన్న. అది ఇప్పుడు నుంచి ఇంటర్వెల్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అన్న టాక్ వచ్చింది. చూద్దాం మరి. మంచి బ్యాంక్ ఎండ్ అయితే చూడండి మరి. ఫుల్ రివ్యూ అయితే ఆఫ్టర్ మూవీ ఇస్తాము. అది ఫుల్ రివ్యూ అయితే ఆఫ్టర్ మూవీని చూసేసిన తర్వాత అయితేనమాట. ప్రజెంట్ సమోసాలు తినేద్దాం, కాఫీ తాగేద్దాం. మూవీ అయితే అయిపోయింది అనమాట. చిన్న షాపింగ్ కూడా చేసాం. చూసారు కదా 2 షర్ట్ ఒకటిని ఒక టీ షర్ట్ ఒకటి తీసుకున్నాం. చెప్పండి అన్న మూవీ ఎలా అనిపించింది? ఓకే అంతే ఓకే ఓకేగా ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నచ్చింది నాకు. సినిమా అయితే ఓకేలాగా ఉంది. చెప్పడానికి శంకర్ మూవీలోనే లేదు. అది శంకర్ అన్నయ్య మూవీ అయితే ఆ టైప్లో ఉందన్నమాట. అది శంకర్ అన్నయ్య మూవీలో ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఒకటే బాగుంది నాకైతే. మరి రాజేష్ అన్న అడుగుదాం ఏం బాగుందన్న మీకు సినిమాలో? ఓన్లీ రామ్ చరణ్ అంతే. అది ఎవరు చూసినా అంతే అంటారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే న్యాయం చేశారు. మళ్ళీ మన ఎవరు ఆమె ఈ హీరోయిన్ అన్న సెకండ్ హాఫ్ అంజలి బాగా చేసి. అదనమాట సినిమాకి అయితేనే. ఇగో ఈ షాపింగ్ ఒకటి అంతే. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. రాజేష్ అన్న అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్ ఆఫీస్ ఎక్కొట్టి వచ్చారు సినిమాకి అయితే. డైరెక్ట్ ఇంకా ఆఫీస్ అన్న. ఓకే అయితే అది మూవీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మరి లంచ్ టైం అయింది. బ్రౌన్ బీర్కి వచ్చాను. బ్రౌన్ బీర్కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. బ్రౌన్ బీర్లో ఎంతమంది తిన్నారు ఒకసారి చెప్పండి. మరి ఇంటికి వెళ్ళి మరి ఫ్రైడ్ రైస్ తినేసి అలాగే వీడియో ఎడిటింగ్ చేసేస్తాను. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి మరి.